ఒకసారి చూద్దాం. ఓకే, ఈ సెకండ్ ఎక్సర్సైజ్కి వెళ్ళే ముందు కొంచెం ఇంట్రడక్షన్ పార్ట్ చూద్దాం. ఆ ఇంట్రడక్షన్ పార్ట్లో ఏం చూద్దాం అంటే ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాసుల్లో నేర్చుకున్నటువంటి ప్రైమ్ నెంబర్స్, కాంపోజిట్ నెంబర్స్. ఓకే, ఏదైనా నెంబర్స్ ఇచ్చినప్పుడు వాటిని ఫ్యాక్టరైజేషన్ ఎలా చేయాలి, ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఎలా చేయాలి, అంటే ఫ్యాక్టరైజేషన్ వేరు, ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ వేరు. ఓకే, అది మనం చూద్దాం, డిస్కస్ చేద్దాం ఒకసారి ఎలా చేయాలి. ఏదైనా 2 or more నెంబర్స్ ఇచ్చినప్పుడు వాటిని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయటం ద్వారా వాటి ఎల్సిఎం ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, అలాగే హెచ్సిఎఫ్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, ఇవన్నీ మనం ఒకసారి డిస్కస్ చేద్దాం. వీటితో పాటు ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్, ఓకే, అది కూడా ఒకసారి చూద్దాం. ఓకేనా? ఓకే, చూడండి, నేను కొంత నోట్స్ మీకు ఇచ్చేటప్పుడు అంటే బోర్డు మీద రాసేటప్పుడు మీరు ఆ మొత్తాన్ని కూడా వీడియోని పాజ్లో పెట్టి నోట్ చేసుకోండి, మీకు చాలా ఉపయోగపడుతుంది. ఓకే, ప్రైమ్ నెంబర్ డెఫినేషన్ చూద్దాం ఒకసారి. ఏ నెంబర్ దట్ ఈజ్ divisible by itself and 1 is called prime number. It has only 2 factors. ఓకే, ఇది ఏంటంటే ఏదన్నా ఒక నెంబర్ తీసుకుంటే ఆ నెంబర్ కేవలం ఇట్ సెల్ఫ్ అంటే దాంతోనే డివిజిబుల్ అవ్వాలి, లేదా 1తో మాత్రమే డివిజిబుల్ అవ్వాలి. ఇట్లా ఓన్లీ 2 నెంబర్స్తోనే డివిజిబుల్ అయ్యేటటువంటి నెంబర్ని ప్రైమ్ నెంబర్ అంటారు. ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే ఒకసారి చూద్దాం. ఎగ్జాంపుల్స్ ఊరికి ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను. ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ 3 తీసుకుంటున్నాను. ఇటు చూడండి, ఈ 3 1తో డివిజిబుల్ అవుతుంది. 1 3s are 3 times. అట్లాగే ఆ 3తో డివిజిబుల్ అవుతుంది. 3 1s are 3. అంటే ఏ నెంబర్ విచ్ ఈజ్ డివిజిబుల్ బై 1 అండ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ కాల్డ్ ప్రైమ్ నెంబర్. చూడండి, ఇంకేదన్నా 3 ఇంకా వేరే ఏదన్నా నెంబర్తో డివిజిబుల్ అవుతుందా? ఏదన్నా నెంబర్తో డివిజిబుల్ అవుతుందా? ఓకే, అవ్వట్లేదు కదా. సో ఈ నెంబర్ని ఇప్పుడు ఈ 3ని మనం ఏమనొచ్చు అంటే ప్రైమ్ నెంబర్ అనవచ్చు. ఓకే, ఆల్రెడీ ఇవన్నీ మనకు తెలుసు, కాదు ఒకసారి రీకాల్ చేసుకుంటాం అంతే. ప్రైమ్ నెంబర్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి? ఓకే, 2 నుంచి కదా స్టార్ట్ అయ్యేది. ఓకే, ఎగ్జాంపుల్ ప్రైమ్ నెంబర్స్ 2తో స్టార్ట్ అవుతాయి. 2 3 5 7 ఎట్సెట్రా ఇలా ఉంటాయి అన్నమాట ప్రైమ్ నెంబర్స్. ఓకే, 1 మనం ప్రైమ్ నెంబర్ కింద ట్రీట్ చేయొచ్చా? ఓకే, 1ని ట్రీట్ చేయొచ్చా? చూడండి, 1ని మనం ఎలా రాయొచ్చు? 1 1s are 1 అని రాయొచ్చు. ఇప్పుడు దీనికి ఉన్న ఫ్యాక్టర్స్ ఏంటి? 1 1. అంటే ఫ్యాక్టర్స్ అని అడిగినప్పుడు ఒకే ఫ్యాక్టర్ 2 or more టైమ్స్ రిపీట్ అయితే దాన్ని 2 2 2 2 2 2 అని 1 1 1 1 అని చెప్పకూడదు. దాన్ని ఎన్నిసార్లు రిపీట్ అయినా దాన్ని ఒక ఫ్యాక్టర్గానే ట్రీట్ చేయాలి. ఓకే, అంటే ఇక్కడ ఈ 1కి ఉన్న ఫ్యాక్టర్స్ ఎన్ని అంటే 1 ఫ్యాక్టరే. కాబట్టి మనం ఏమనుకున్నాం? ప్రైమ్ నెంబర్కి 2 ఫ్యాక్టర్స్ ఉండాలనుకున్నాం. కాబట్టి 1కి 1 ఫ్యాక్టరే ఉంది కాబట్టి ఇది ప్రైమ్ నెంబర్ కాదు. సరే, ఇది మనకు అవసరం లేదు, కాకపోతే ఒకసారి ఊరికే గుర్తు తెచ్చుకున్నాం. ఓకే, ఇప్పుడు కాంపోజిట్ నెంబర్. చూడండి డెఫినేషన్. ఏ నెంబర్ దట్ ఈజ్ divisible by a number other than 1 and a number itself is called composite number.
it has more than 2 factors. ఓకే, చూడండి ఇక్కడ మీనింగ్ చూడండి. ఏ నెంబర్ దట్ ఈస్ డివిజిబుల్ బై ఏ నెంబర్. ఒక నెంబరు ఏదో ఒక నెంబర్తో డివిజిబుల్ అవ్వాలట, అంతే కదా అర్థం. ఏ నెంబర్ దట్ ఈస్ డివిజిబుల్ బై ఏ నెంబర్. ఓకే, చూడండి ఆ నెంబర్ ఏదై ఉండాలి, సారీ ఇక్కడ అదర్ దాన్. ఓకే, ఏదై ఉండాలి, అదర్ దాన్ 1 అండ్ ఏ నెంబర్ ఇట్ సెల్ఫ్. అంటే అది 1 ఏ నెంబర్ ఇట్ సెల్ఫ్, దానికి అదే 1 దానికి అదే కాకుండా, అదర్ దాన్ అంటే కాకుండా అనే మీనింగ్ వస్తుంది. ఓకే, ఏ నెంబర్ దట్ ఈస్ డివిజిబుల్ బై ఏ నెంబర్. ఒక నెంబరు ఏదో ఒక నెంబర్తో డివిజిబుల్ అవ్వాలి, అదేంటంటే 1 కాకుండా ఉండాలి, ఇట్ సెల్ఫ్ కాకుండా ఉండాలి. అదర్ దాన్ అంటే కాకూడదు అని. ఓకే, అట్లాంటి నెంబర్ని ఏమంటారంటే కాంపోజిట్ నెంబర్ అంటారు. ఎగ్జాంపుల్ తీసుకున్నాం అనుకోండి, ఒక 12 లేదా 9 తీసుకున్నాం అనుకోండి. 9 చూడండి, ఈ 9 1తో డివిజిబుల్ అవుతుంది. ఎన్ని టైమ్స్ అవుతుంది, 9 టైమ్స్ అవుతుంది. ఈ 9 9తో కూడా డివిజిబుల్ అవుతుంది. ఎన్ని టైమ్స్ అవుతుంది, 1 టైం అవుతుంది. అంటే ఈ 9కి 1 ఒక ఫ్యాక్టర్ అవుతుంది, 9 ఒక ఫ్యాక్టర్ అవుతుంది. అట్లాగే ఈ 9 3తో కూడా డివిజిబుల్ అవుతుంది చూడండి. అంటే 3 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, 3 వస్తుంది. ఓకే, అంటే చూడండి ఈ నెంబర్ 9 అనే నెంబర్ 1తో డివిజిబుల్ అవుతుంది, 9తో డివిజిబుల్ అవుతుంది. ఇవి కాకుండా, అదర్ దెన్ ఇవి కాకుండా ఇంకేమన్నా ఉన్నాయా అంటే ఉంది. ఏంటది, 3. అంటే 9 3తో డివిజిబుల్ అవుతుంది కాబట్టి, అంటే ఆ 3 1 కాదు 9 కాదు కదా, అంతేనా. 3 1 కాదు 9 కాదు. అంటే ఏంటి, 9 ఈజ్ డివిజిబుల్ బై అదర్ దాన్ ఏ నెంబర్ 3 విచ్ ఈజ్ నాట్ 1 ఆర్ ఇట్ సెల్ఫ్. ఓకే, కాబట్టి ఈ 9 ఏమనొచ్చు అంటే కాంపోజిట్ నెంబర్ అని అంటారు. ఎగ్జాంపుల్ చూస్తే 4 6 8 12 9 12 ఇలా ఎట్సెట్రా. అంటే చూడండి ఇక్కడ ఉన్న ప్రతి నెంబర్కి కూడా మోర్ దెన్ 2 ఫ్యాక్టర్స్ ఉంటాయి కాబట్టి వీటిని అంటారంటే కాంపోజిట్ నెంబర్స్ అంటారు. ఓకే ఓకే, ఇక్కడ 1 గురించి ఒకసారి చూద్దాం. చూడండి, ఇందాక 1 గురించి డిస్కస్ చేసాం, అది ప్రైమ్ నెంబర్ కాదని. ఇప్పుడు 1 కాంపోజిట్ నెంబర్ అవుతుందా చూడండి, అవ్వదు కదా. ఇందాక 1కి ఎన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయని చెప్పుకున్నాం, 1 ఫ్యాక్టరే ఉందనుకున్నాం కదా. మరి కాంపోజిట్ నెంబర్కి ఎన్ని ఉండాలి ఫ్యాక్టర్స్, మోర్ దాన్ 2 ఉండాలి కదా. అంటే 1 ప్రైమ్ నెంబర్ అవ్వలేదు, కాంపోజిట్ నెంబరు అవ్వలేదు. కాబట్టి 1 గురించి ఏం చెప్తామంటే 1 ఈజ్ నైదర్ ప్రైమ్ నార్ కాంపోజిట్ నెంబర్ అని చెప్తుంటాం. ఓకే, అదొకటి గుర్తుపెట్టుకోండి, 1 ఈజ్ నైదర్ ప్రైమ్ నార్ కాంపోజిట్ నెంబర్. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మనం ఫ్యాక్టరైజేషన్ గురించి చూద్దాం. ఓకే, ఏదైనా ఒక నెంబర్ తీసుకుందాం, 12 తీసుకుందాం. 12ని ఎనీ 2 నెంబర్స్ ప్రోడక్ట్గా ఎన్ని టైప్స్లో రాయగలమో చూడండి, ఎన్ని రకాలుగా రాయగలమో చూడండి 12ని. ఓకే, ప్రోడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్గా 1ని 1 into 12 అని రాయొచ్చు కదా. ప్రోడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్ 1 into 12 12. అలాగే 2 6 are 12, 2 6 are 12. అలాగే 3 4s are 12. నెక్స్ట్ 4 3s are 12. ఆల్రెడీ 3 4s వచ్చింది కదా, దీన్ని రివర్స్లో చేస్తే 4 3s వస్తుంది. కాబట్టి మనం ఎప్పుడైతే దీన్ని తిప్పి రాస్తున్నామో అక్కడ తిప్పి రాయకూడదు, అక్కడ ఆపేసేయండి. ఓకే, ఇప్పుడు చూడండి ఫ్యాక్టర్స్ ఎలా అంటే ఇలా స్టార్ట్ అయ్యి ఇలా తీసుకోండి. ఫ్యాక్టర్స్ ఆఫ్ 12 ఈక్వల్స్ టు, ఇంకా ఇలా రమ్మన్నాను కదా, ఇలా యూ షేప్లో తీసుకోండి. 1 2 3 4 6 12. 1 2 3 4 6 12. ఇది దీన్ని ఏమంటారంటే ఫ్యాక్టరైజేషన్ అంటారు. ఏమంటారు దీన్ని, ఫ్యాక్టరైజేషన్ అంటే ఎలాగో మీకు తెలుసు కదా. అంటే ఆల్రెడీ ఇదంతా మీకు ప్రీవియస్ క్లాసులో తెలుసులే, కానీ ఒకసారి రీకాల్ చేసుకుంటున్నాం. ఇప్పుడు ఇదే 12ని ఇంకా 12 దీన్ని నేను ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేస్తున్నా. అంటే ప్రైమ్ నెంబర్స్లో ఫస్ట్ ప్రైమ్ నెంబర్ ఏంటి చూడండి, 2 కదా.
2 నుంచి స్టార్ట్ చేయాలి. అంటే ఎప్పుడు కూడా ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ప్రైమ్ నెంబర్స్తోనే చేయాలి. లీస్ట్ నెంబర్ నుంచి స్టార్ట్ అయ్యి ఓకే హైయెస్ట్ నెంబర్ వరకు చేసుకుంటూ వెళ్ళాలి. ఏ లీస్ట్ నెంబరు లీస్ట్ ప్రైమ్ నుంచి స్టార్ట్ అయ్యి హైయెస్ట్ ప్రైమ్ వరకు వెళ్తూ ఉండాలి. ఓకే చూడండి 2 6 are 12 అగైన్ 2 3s are 6 అంతే కదా. 2 6లో 3 టైమ్స్ పోతుంది. ఇక్కడ 2 12లో 6 టైమ్స్ పోతుంది. నెక్స్ట్ ఇంకా అంతే, ఇంకా 3 వచ్చేసింది. ఇంకా దీంట్లో ఏ నెంబర్ క్యాన్సిల్ అవ్వదు కదా. ఇప్పుడు చూడండి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఆఫ్ 12 ఈక్వల్స్ టు, ఇక్కడ మనం కామాలు పెట్టాం కదా, ఇక్కడ ఎలా రాస్తామో చూడండి 2 2 3 కదా. ఇక ఇవి 2 2 3 2 2 3 ఇంటూ పెట్టాలి. ఓకే చూడండి 2 టైమ్స్ వచ్చింది కదా, 2 స్క్వేర్ ఇంటూ 3. ఓకే దీనికి ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఎన్ని ఉన్నాయో చూడండి. 2, 3 ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఏమో 2, 3 మాత్రమే ఉన్నాయి దీనికి. దీని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అంటేనేమో 2 × 2 × 3 అని రాయాలి. అంటే ఇక్కడ రిపీట్ అయిన వాటిని మనం ఒకసారి కన్సిడర్ చేయాలి. ఏది దీనికి ఎన్ని ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి అని అడిగితే. ఒకసారి మనం ఇందాక ప్రైమ్ నెంబర్ దగ్గరికి వెళ్దాం. ప్రైమ్ నెంబర్ అంటే దానికి 2 ఫ్యాక్టర్స్ ఉండాలని అన్నాం, ప్రైమ్ ఫ్యాక్టర్స్ అని అనలేదు. అంటే నేను ఎందుకన్నా చెప్తున్నానంటే దీనికి ఇప్పుడు 2 ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి కదా, అక్కడ మీరు ఏం చెప్పారు, ప్రైమ్ నెంబర్ అంటే ఏమని చెప్పారు, దానికి 2 ఫ్యాక్టర్స్ ఉంటే ప్రైమ్ నెంబర్ అన్నారు కదా. అంటే ఇప్పుడు ఈ 12 ప్రైమ్ నెంబరా అని ఒక చిన్న డౌట్ మీకు రావచ్చు. కానీ అక్కడ నేను చెప్పింది ఏంటంటే ఫ్యాక్టర్స్ అని చెప్పాను నేను, కానీ ఇక్కడ ఏంటివి ప్రైమ్ ఫ్యాక్టర్స్. కాబట్టి దీన్ని మీరు కంపేర్ చేయకూడదు. ఓకే అర్థమైంది కదా. ఫ్యాక్టరైజేషన్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అంటే ఏంటో అర్థమైంది కదా. ఫ్యాక్టరైజేషన్ అంటేనేమో ఇలా చేస్తాం. ఏంటి, ఒక నెంబర్ని 2 నెంబర్స్ ప్రోడక్ట్గా ఎన్ని విధాలుగా రాయగలుగుతామో అన్ని విధాలుగా రాసి లీస్ట్ నెంబర్ నుంచి హైయెస్ట్ నెంబర్ వరకు అలా కామాస్ పెట్టుకొని తీసుకుంటూ ఉంటాం. అదే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఎలా ఉంటుందంటే లీస్ట్ ప్రైమ్ నెంబర్ దగ్గర నుంచి మనం డివిజన్ స్టార్ట్ అయ్యి ఎంతవరకు పాసిబుల్ అవుతుందో అన్నిసార్లు చేసుకుంటూ వెళ్తూ ఉంటాం. ఈ విధంగా వెళ్తూ ఉంటాం. ఓకే మనం ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకొని తర్వాత చేద్దాం. మనకి ఎక్సైజ్లో కూడా ఉన్నాయి ఈ సమ్స్. ఓకేనా. నెక్స్ట్ ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్. దానికన్నా ముందు ఎల్సిఎం హెచ్సిఎఫ్, ఈ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ద్వారా ఎల్సిఎం హెచ్సిఎఫ్ ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఎక్స్ అనే నెంబర్ ఉంది, దాన్ని నేను ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేశాను. ఇందాక 12 అనే నెంబర్ ఉంటే దీన్ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేస్తే 2 స్క్వేర్ × 3 అని వచ్చింది కదా, గుర్తుంది కదా, ఇక్కడ చేసాం కదా. ఓకే అట్లాగే నా దగ్గర ఎక్స్ అనేది ఒక నెంబర్ ఉంటే దాన్ని నేను ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేస్తే ఇలా వచ్చింది. ఓకే అలాగే ఇంకోటి వై అనే ఒక నెంబర్ ఉంది, దాన్ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేస్తే నాకు ఇలా వచ్చింది. ఎక్స్ అనే నెంబర్ ఏదో ఒక నెంబర్, దాని ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఇందాక 12ని చేస్తే ఇలా వచ్చింది కదా, అలాగే ఆ ఎక్స్ అనే ఏదో ఒక నెంబర్ని నేను ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేస్తే ఇలా వచ్చింది. 2³ × 3³ పవర్ 5 × 5 అని వచ్చింది. ఓకే వై అనే నెంబర్ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేస్తే 2² × 3 పవర్ 7 × 5² × 11 అని వచ్చింది. ఓకే ఇంకొంచెం ఈజీగా ఉండటానికి ఊరికే కొంచెం పెంచుతున్నాను చూడండి. దీన్ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేస్తే ఇలాగుంది. దీన్ని ప్రైమ్ ఫ్యాక్టర్ వై అనే నెంబర్ ఏదో వై అనే నెంబర్ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేస్తే ఇలా వచ్చింది. ఇప్పుడు చూడండి ఎల్సిఎం ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, హెచ్సిఎఫ్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ ఎక్స్ వై నెంబర్లకి ఎల్సిఎం ఆఫ్ ఎక్స్ అండ్ వై. ఓకే ఎక్స్ వై నెంబర్లకి ఎల్సిఎం ఎంత అని చూస్తే ఇక్కడ ప్రైమ్ ఫ్యాక్టర్స్ అన్నీ, ఇక్కడ ఉన్న ప్రైమ్ ఫ్యాక్టర్స్ అన్నీ ఒక ఆర్డర్లో రాసేయని చెప్తాను.
2 ఉంది, 3 ఉంది, 5 ఉంది, 7 ఉంది. 2 ఆల్రెడీ ఇంకో 2, 3, 5, 7 రాశాను. ఆల్రెడీ 2ని తీసేసుకున్నాం కదా, వదిలేసాయి. 3ని తీసేసుకున్నాం కదా, వదిలేసాయి. 5ని తీసేసుకున్నాం కదా, వదిలేసాయి. 11 తీసుకోలేదు కదా, రాయి. ఓకేనా, ఇంటూ పెడదాం ఒకసారి. ఓకే, చూడండి ఇక్కడ ఈ XY బోత్ నెంబర్స్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్లో ఉన్నటువంటి ఈ X అను Y ఈ 2 నెంబర్స్లో ఉన్న ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్లో ఉన్న ప్రైమ్ ఫ్యాక్టర్స్ అన్నిటినీ ఒక ఆర్డర్లో తీసుకున్నాం. చూడండి 2, 3, 5, 7, 2, 3, 5 ఆల్రెడీ 2, 3, 5 ఒకసారి తీసుకున్నాం కాబట్టి మళ్ళీ తీసుకోలేదు అంతే. ఓకే, నెక్స్ట్ 11 తీసుకున్నాం. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఏం చేయాలంటే వీటిల్లో 2 ఉంది, 2 క్యూబ్ ఇక్కడ ఉంది, 2 స్క్వేర్ ఉంది. దీంట్లో గ్రేటెస్ట్ పవర్ ఏది? 3 కదా, కాబట్టి 2కి పవర్ 3 ఇవ్వండి. నెక్స్ట్ ఇక్కడ 3 పవర్ 5 ఉంది, 3 పవర్ 7 ఉంది. దీంట్లో గ్రేటెస్ట్ పవర్ ఏది? 7 కదా, 7 ఇవ్వండి. నెక్స్ట్ ఇక్కడ 5 క్యూబ్ ఉంది, ఇక్కడ 5 స్క్వేర్ ఉంది. గ్రేటెస్ట్ పవర్ ఏది? 5 క్యూబ్ 5 స్క్వేర్. గ్రేటెస్ట్ పవర్ ఏది? 3 కదా, 3 ఇవ్వండి. నెక్స్ట్ 7కి గ్రేటెస్ట్ పవర్ 7 ఒకటే ఉంది. 11కి గ్రేటెస్ట్ పవర్ 11 ఒకటే ఉంది. ఇంకా అదే గ్రేటెస్ట్. ఓకే, అది LCM అవుతుంది. ఓకే, అర్థమైందా? ఓకే, నెక్స్ట్ HCF ఆఫ్ X అండ్ Y. చూడండి ఇప్పుడు HCF రాద్దాం. హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఈ 2 నెంబర్స్కి. వీటి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్స్ మన దగ్గర ఉన్నాయి. దీనిది X ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఇది, Y ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఇది. ఇప్పుడు ఏం చేయాలంటే HCF అన్నప్పుడు ఈ 2 నెంబర్స్ యొక్క ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్లో ఉన్న కామన్ ఫ్యాక్టర్స్ మాత్రమే తీసుకోవాలి. కామన్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ మాత్రమే తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 2 ఉంది, ఇక్కడ కూడా 2 ఉంది కదా, కాబట్టి 2 తీసుకోవచ్చు. ఇక్కడ 3 ఉంది, ఇక్కడ కూడా 3 ఉంది కదా, 3 తీసుకోవచ్చు. ఇక్కడ 5 ఉంది, ఇక్కడ కూడా 5 ఉంది కదా, 5 తీసుకోవచ్చు. ఇక్కడ 7 ఉంది, ఇక్కడ 7 లేదు కదా, 7 తీసుకోకూడదు. ఇక్కడ 11 ఉంది, ఇక్కడ 11 లేదు కదా, 11 తీసుకోకూడదు. ఓకేనా, కానీ ఇందాక LCMలో అలా తీసుకున్నావా? కాదు. LCMలో బోత్ నెంబర్స్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్లో ఉన్న అన్ని ప్రైమ్ ఫ్యాక్టర్స్ని తీసుకున్నాం. తీసుకున్న తర్వాత ఈచ్ ప్రైమ్ ఫ్యాక్టర్కి హైయెస్ట్ పవర్ ఏదైతే ఉందో ఆ హైయెస్ట్ పవర్ ఇచ్చాం. కానీ ఇక్కడ HCF ఫైండ్ అవుట్ చేయడానికి ఏం చేసాం? బోత్ నెంబర్స్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్లో ఉన్న కామన్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ని మాత్రమే తీసుకున్నాం. కామన్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ అంటే ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2 కామన్గా ఉంది, ఇక్కడ 3 కామన్గా ఉంది, ఇక్కడ 5 కామన్గా ఉంది, 7 ఇక్కడ ఉంది కానీ ఇక్కడ లేదు, 11 ఇక్కడ ఉంది కానీ అక్కడ లేదు. కాబట్టి 7, 11ని ఒమిట్ చేసేసాం, వాటిని వదిలేసాం. ఓకే, ఇప్పుడు ఏం చేయాలంటే వీటి పవర్స్ ఏమి ఇవ్వాలంటే, ఓకే ఇందాకే గ్రేటెస్ట్ పవర్స్ ఇచ్చాం కదా LCMలో, వీటికి లోయెస్ట్ పవర్స్ ఇవ్వాలి. ఇక్కడ 2 క్యూబ్ 2 స్క్వేర్, వీటిలో లోయెస్ట్ ఏది? క్యూబ్, స్క్వేర్లో స్క్వేర్. ఇక్కడ 3 పవర్ 5, ఇక్కడ 3 పవర్ 7, వాటిలో లోయెస్ట్ ఏది? 5. ఇక్కడ 5 క్యూబ్, ఇక్కడ 5 స్క్వేర్, దీంట్లో లోయెస్ట్ ఏది? 2. అది HCF అవుతుంది. ఓకే, ఇప్పుడు చూడండి ఇలా ఉన్నప్పుడు ఈ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసినప్పుడు LCM ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, HCF ఎలా ఫైండ్ అవుట్ చేయాలనేది ఒక నోట్ లాగా రాసుకుందాం. LCM అంటే ఎలా రాసాము చూద్దాం ఒకసారి. ప్రోడక్ట్ రాసాం కదా, ప్రోడక్ట్ ఆఫ్, చూడండి ఏ పవర్స్ తీసుకున్నాం మనం ఈ రెండిట్లో. 2కి పవర్ 3 తీసుకున్నాము, పవర్ 2 తీసుకున్నాము, పవర్ 3 కదా. గ్రేటెస్ట్ తీసుకున్నాము, లోయెస్ట్ తీసుకున్నాము, గ్రేటెస్ట్ కదా, గ్రేటెస్ట్ పవర్ కదా. ప్రోడక్ట్ ఆఫ్ గ్రేటెస్ట్ పవర్స్ ఆఫ్ అన్ని ఫ్యాక్టర్స్ని తీసుకున్నామా, కామన్ ఫ్యాక్టర్స్ని తీసుకున్నామా LCMలో. 2, 3, 5, 7, 11 అన్నిటినీ తీసుకున్నామా, కామన్గా ఉన్నాయి మాత్రమే తీసుకున్నామా? గుడ్, అన్నీ తీసుకున్నాం. ప్రోడక్ట్ ఆఫ్ గ్రేటెస్ట్ పవర్స్ ఆఫ్ ఈచ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ద నంబర్స్. ఓకేనా, అంతే కదా. ప్రోడక్ట్ ఆఫ్, చూడండి
ప్రోడక్ట్ తీసుకున్నాం, వేటి ప్రోడక్ట్ తీసుకున్నాం, ఈచ్ ఫ్యాక్టర్ని తీసుకున్నాం. ఈచ్ ఫ్యాక్టర్కి ఏ పవర్ని తీసుకున్నాం, గ్రేటెస్ట్ పవర్ తీసుకున్నాం. అదే ఇక్కడ రాశాను నేను. ఎల్సిఎం ఈక్వల్స్ టు ప్రోడక్ట్ ఆఫ్ గ్రేటెస్ట్ పవర్స్ ఆఫ్ ఈచ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ది నెంబర్స్. నెంబర్స్ మీన్స్ గివెన్ నెంబర్స్, వాళ్ళు ఏ నెంబర్స్ ఇస్తే ఆ నెంబర్స్. ఓకే, హెచ్సిఎఫ్. ప్రోడక్ట్ ఆఫ్ లోయెస్ట్ పవర్స్ ఆఫ్ ఈచ్ ఫ్యాక్టరా కామన్ ఫ్యాక్టరా మన ఏసీఎఫ్లో తీసుకుంది. గుడ్, కామన్ ఫ్యాక్టర్స్. కామన్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ద నెంబర్స్. అర్థమైందా? ఇది గుర్తుపెట్టుకోవాలమ్మా మీరు. నేను ఎగ్జాంపుల్ చెప్పి మీకు నోట్ చెప్పాను. మీరు ఏం చేస్తారంటే నోట్ చేసుకునేటప్పుడు, బుక్లో నోట్ చేసుకునేటప్పుడు ఫస్ట్ ఈ నోట్ రాసుకోండి. నోట్ రాసుకున్న తర్వాత ఏదైనా 2 నెంబర్స్ ఎగ్జాంపుల్ మీరు తీసుకుందరు కానీ, అంటే నేను ఎగ్జాంపుల్ సమ్ చెప్తాను, ఆ ఎగ్జాంపుల్ సమ్ చెప్పిన తర్వాత నోట్ చేసుకుంటే మీకు కొంచెం క్లియర్గా ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్, అది చూద్దాం. Every composite number can be expressed as product of prime numbers and this prime factorization is unique. Apart from the order in which prime factors occur. ఓకే, ఇది ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్. చూడండి, ఎవ్రీ కాంపోజిట్ నెంబర్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ యాజ్ ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్. అంతే కదా? కాంపోజిట్ నెంబర్ మీ ఇష్టం వచ్చింది ఏదన్నా ఒకటి తీసుకోండి. ఓకే, నేను 24 తీసుకుంటున్నాను. ఊరికే 24 ఆల్రెడీ ఇందాక మనం డిస్కస్ చేసాం కదా ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఎలా చేయాలని. ఓకే, ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయాలంటే ఇలాగా ఒక డివిజన్ మెథడ్ లాగా చేస్తూ ఉంటాం. ఓకే, ప్రైమ్ ఫ్యాక్టర్స్లో లీస్ట్ ప్రైమ్ ఫ్యాక్టర్ నుంచి స్టార్ట్ చేయాలన్నమాట మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్. 2 తీసుకున్నాం. 2 12s are 24. అగైన్ 2తో పాసిబుల్ అవుతుంది కాబట్టి మళ్ళీ 2నే తీసుకుందాం. 2 6s are 12. అగైన్ 2తో పాసిబుల్ అవుతుంది కదా, 2నే తీసుకుందాం. 2 3s are 12. ఓకే, సారీ, 2 3s are 6. ఓకేనా? చూడండి, 24ని 2తో డివైడ్ చేస్తే 12 వస్తుంది. అగైన్ 2తో డివైడ్ చేస్తే 6 వస్తుంది. అగైన్ 2తో డివైడ్ చేస్తే 3 వస్తుంది. ఇప్పుడు ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఆఫ్ 24 ఈక్వల్స్ టు 2 into 2 into 2 into 3. 2 into 2 into 2 into 3. This means 2 1 2 3 times ఉంది కదా, 2 cube into 3. చూడండి, ఇది కాంపోజిట్ నెంబరే కదా 24. ఎవ్రీ కాంపోజిట్ నెంబర్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ యాజ్ ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్. ఎవ్రీ కాంపోజిట్ నెంబర్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ యాజ్ ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్. ఓకే, అండ్ దిస్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఈజ్ యూనిక్. ఈ విధంగా ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయడం అనేది ఒకే విధంగా ఉంటుంది.
24ని 2³ × 3 అని మాత్రమే రాయగలం. ఇంకా వేరే ఏ విధంగా రాయలేం, అసలు ఛాన్సే లేదు. మహా అయితే ఏం ఛాన్స్ ఉందంటే ఇది, అపార్ట్ ఫ్రమ్ ద ఆర్డర్ ఓకే ఇన్ విచ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ అక్కర్. ఒకవేళ ఆర్డర్ని నువ్వు కన్సిడర్ చేయకపోతే అప్పుడు దీన్ని 3 × 2³ అని రాయచ్చేమోలే, కానీ ఇది ఒకటే కదా మీకు తెలుసు, A × B = B × A. ఏం లా ఇది గుర్తుందా? కామ్యుటేటివ్ లా. ఓకే, దీని గురించి మనకెందుకులే, కానీ చూడండి, ఈ ఆర్డర్ అటు ఇటు మారటమే తప్ప ప్రైమ్ ఫ్యాక్టర్స్ మాత్రం యూనిక్గానే ఉంటాయి. అదే మనకి ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్. మీ అందరికి అర్థమైంది అనుకుంటున్నాను. ఓకేనా? ఏంటి, ఏ కాంపోజిట్ నెంబర్నైనా మనం ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్గా రాయగలం. ఓకే, ఆ రాయటం అనేది యునిక్గా ఉంటుంది, ఒకే విధంగా ఉంటుంది. ఇంకా వేరే ఏ రకంగానూ వీటిని ప్రైమ్ ఫ్యాక్టర్స్ ప్రొడక్ట్గా రాయలేం. ఓకే, అయితే మహా అయితే ఇక్కడ మనం ఏం చేయగలం అంటే ఆర్డర్ అటు ఇటు తేడా ఉండొచ్చేమో, కానీ అది మాత్రం యూనిక్గానే ఉంటుంది. ఓకేనా? అర్థమైందా? ఓకే, ఒకసారి మనం LCM SCF గురించి మళ్ళీ ఒకసారి రీకాల్ చేసుకుందాం. ఆల్రెడీ మనం ఇప్పుడే డిస్కస్ చేసాం ఏంటంటే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ద్వారా 2 నెంబర్స్ LCM కానీ SCF కానీ ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు అని. అయితే చూడండి, ఇక్కడ ప్రైమ్ నెంబర్స్ LCM ఎంత అవుతుంది, ప్రైమ్ నెంబర్స్కి HCF ఎంత అవుతుందో ఒకసారి చూద్దాం. నెక్స్ట్ కో ప్రైమ్స్ అనే ఒక మాట, అదొకటి గుర్తు తెచ్చుకుందాం. కో ప్రైమ్స్, ప్రైమ్ నెంబర్స్ వేరు, కో ప్రైమ్స్ వేరు. ఓకే, చూడండి, ప్రైమ్ నెంబర్స్ మన దగ్గర ఉన్నాయి. ఎగ్జాంపుల్ ఏవో 4 ప్రైమ్ నెంబర్స్ తీసుకుందాం. 5, పెద్ద నెంబర్లు వదిలే, మనకి మల్టిప్లికేషన్ కష్టం అవుద్ది. 3, 5, 7 తీసుకుందాం. ఓకేనా? చూడండి, వీటి LCM ఫైండ్ అవుట్ చేయాలంటే సరే మనం ఓల్డ్ మెథడ్, లోయర్ క్లాసుల మెథడ్ ఉంది కదా, అలా చేద్దాం. లాంగ్ డివిజన్ మెథడ్ ఏదో, ఒక డివిజన్ మెథడ్ ఏదో ఉంది కదా, 3, 5, 7 LCM ఇలాగే స్టార్ట్ చేస్తారు, అంతే కదా. ఏ టేబుల్ పాసిబుల్ అవుతుంది, ఏది అవ్వదు. అంటే ఏ టేబుల్ పాసిబుల్ అవ్వనప్పుడు మన LCMని కంటిన్యూ చేయటం అనవసరం కాదు. కొంతమంది ఏంటంటే ఇలా చేస్తూ ఉంటారు. 3 1 టైము 5, 7 గుర్తుందా ఇది? గుడ్, ఉంటుంది. 5 1 1 7 7 1 1 1. ఓకే, సరే, వాట్ ఎవర్. దీని LCM ఏమవుతుంది? LCM = 3 × తెలుసు కదా, ఇవన్నీ ఇంటూలు వేసుకుంటూ వస్తాం. 3 × 5 × 7, 3 5s are 15, 15 7s are 105. 105 LCM అవుతుంది. చూడండి, HCF, అది HCF అనుకోండి, HCF. అసలు HCF అంటే ఏంటి చెప్పండి? HCF అంటే హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. అంటే వీటిల్లో ఈ 3కి ఫ్యాక్టర్స్ రాసుకుందాం, ఫ్యాక్టర్స్ మాత్రమే రాసుకుందాం. 1 × 3 అని రాయొచ్చు. 3ని ఇంకా పాసిబుల్ ఏమన్నా ఉందా? లేదు. కాబట్టి దీంట్లో ఫ్యాక్టర్స్ ఆఫ్ 3 1, 3. ఓకే, అట్లాగే 5ని 1 5s are 5 అని రాయగలం. ఇంక వేరే ఛాన్స్ లేదు కదా. ఫ్యాక్టర్స్ ఆఫ్, దీని కింద రాస్తున్నాను నేను, ఫ్యాక్టర్స్ ఆఫ్ 5 1, 5. నెక్స్ట్ 7 కదా, 7 1 7s are 7. ఫ్యాక్టర్స్ ఏమవుతున్నాయి చెప్పండి? గుడ్, 1, 7. ఇప్పుడు ఈ ఫ్యాక్టర్స్లో ముందు కామన్ ఫ్యాక్టర్స్ ఏంటో రాయండి. ఈ ఫ్యాక్టర్స్ ఉన్నాయి కదా, దీని ఫ్యాక్టర్స్ ఇవి, దీని ఫ్యాక్టర్స్ ఇవి, దీని ఫ్యాక్టర్స్ ఇవి. మూడిట్లో కామన్గా మీకు ఏ ఫ్యాక్టర్ కనిపిస్తుంది? 1 ఒక్కటే కదా. ఇప్పుడు ఈ మన HCF అంటే ఏంటి చెప్పండి? హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ కదా. కామన్ ఫ్యాక్టర్ ఇది, వీటిలో హైయెస్ట్ అంటే మళ్ళీ అదే, ఇంకంతే కదా. అంటే దీన్ని బట్టి మీకు ఏం తెలుస్తుంది? ప్రైమ్ నెంబర్స్కి వచ్చేసరికి LCM ఏమవుతుందంటే వాటి ప్రోడక్టే LCM అవుతుంది. HCF ఏమవుతుందంటే 1 HCF అవుతుంది. సో మీరు ఒక నోట్ ఏం రాసుకోవచ్చు అంటే నోట్. ఓకే, నోట్ అని రాసినవి మాత్రం మీరు ఖచ్చితంగా బుక్లో నోట్ చేసుకుని, నోట్ రాస్తున్నాను, రబ్ చేద్దాం, అడ్డం ఉన్నాయి కదా.
LCM of prime numbers equals to product of numbers. అంటే ఏ నంబర్స్ ఇచ్చాడు, ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్, అదే గివెన్ ప్రైమ్ నెంబర్స్. అంతే కదా, ప్రైమ్ నెంబర్స్ ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలంటే ఏ ప్రైమ్ నెంబర్స్ అయితే ఇచ్చారో వాటి ప్రోడక్టే వాటి ఎల్సిఎం అవుతుంది. ఓకే, నెక్స్ట్ హెచ్సిఎఫ్ ఏమవుతుంది చూడండి, చూసాం కదా, హెచ్సిఎఫ్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ ఆల్వేస్ 1 కదా. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఒకసారి కో ప్రైమ్స్ అనే మాట గుర్తు తెచ్చుకుందాం. కో ప్రైమ్స్, ఇక్కడ ప్రైమ్ అనే మాట ఉంది కదా అని చెప్పి మీరు ప్రైమ్ నెంబర్స్ అని ఆలోచించకండి, ఎందుకంటే కో ప్రైమ్స్ వేరు, ప్రైమ్స్ వేరు. ఓకే, కో ప్రైమ్స్ అంటే చూడండి, ఏదన్నా ఇది అట్లీస్ట్ 2 or more నెంబర్స్ తీసుకోవాలి, 2 or more నెంబర్స్ తీసుకోవాలి కో ప్రైమ్స్ అంటే. ఓకే, మీరు ట్విన్ ప్రైమ్స్ అనేది ఒకటి విని ఉంటారు ఇంతకుముందు, ట్విన్ ప్రైమ్స్. ఇది కాదు, ఈ రెండు ఒకటి కాదు, ట్విన్ ప్రైమ్స్ వేరు, కో ప్రైమ్స్ వేరు. ఓకే, కాబట్టి ఏంటంటే ట్విన్ ప్రైమ్స్ అంటే తెలుసు కదా, పక్క పక్కనే ఉన్న ప్రైమ్ నెంబర్స్కి డిఫరెన్స్ 3 ఉంటే, అంటే ఇక్కడ చూడండి ఈ రెండింటి డిఫరెన్స్ ఎంత, 2 కదా, దట్స్ వై 3, 5 ఆర్ ట్విన్ ప్రైమ్స్. ఓకే, కానీ ఇప్పుడు మనం చెప్పేది ఏంటి, ట్విన్ ప్రైమ్స్ గురించి కాదు, కో ప్రైమ్స్. అంటే కో ప్రైమ్స్ అంటే ప్రైమ్ నెంబర్స్ అవ్వాల్సిన అవసరం లేదు, అదొకటి గుర్తుపెట్టుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 2 or more నెంబర్స్ ఏమైనా తీసుకోండి, నేను తీసుకున్నాను 2, 3. ఈ రెండింటికి అదర్ దాన్ 1 ఏదైనా కామన్ ఫ్యాక్టర్ ఉందా, అంటే ఈ రెండిట్లో కామన్గా ఏదైనా టేబుల్ క్యాన్సిల్ అవుతుందా, అదర్ దాన్ 1 ఒకటి కాకుండా ఈ రెండిట్లో ఏదన్నా ఒక టేబుల్ క్యాన్సిల్ అవుతుందా, అవ్వట్లేదు. ఓకే, అవ్వట్లేదు, నో కామన్ ఫ్యాక్టర్, నో కామన్ ఫ్యాక్టర్. నెక్స్ట్ ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే 3, 17 తీసుకున్నాను, వీటిలో ఏమన్నా 3లో 17లో ఏదన్నా ఒక కామన్ టేబుల్ ఏదైనా క్యాన్సిల్ అవుతుందా, అవ్వట్లేదు కదా, ఇక్కడ కూడా నో కామన్ ఫ్యాక్టర్. ఇప్పుడు చూడండి, నేను 8, 9 తీసుకున్నాను, ఈ రెండిట్లో ఏదైనా కామన్ టేబుల్ క్యాన్సిల్ అవుతుందా, ఏదైనా టేబుల్ కామన్గా క్యాన్సిల్ అవుతుందా, లేదు కదా, అవ్వట్లేదుగా. 8లో 2 టేబుల్ పోతుంది, 9లో 2 టేబుల్ పోతుందా, పోదు. 9లో ఓన్లీ 3 టేబులే పోతుంది, అది 8లో పోతుందా, పోదు. అంటే 8కి 9కి కామన్గా ఏదన్నా ఒక టేబుల్ ఉందా, టేబుల్ అంటే ఏం లేదు, ఫ్యాక్టరే, ఏదన్నా ఒక ఫ్యాక్టర్ ఉందా, లేదు కదా, ఇక్కడ కూడా నో కామన్ ఫ్యాక్టర్. ఇట్లా ఏవైనా గివెన్ నెంబర్స్లో కామన్ ఫ్యాక్టర్ లేకపోతే వాటిని కో ప్రైమ్స్ అంటారు. ఇప్పుడు మనం ఒకసారి చెక్ చేద్దాం, ఇది ప్రైమ్ నెంబరేనా, ఓకే ప్రైమ్ నెంబర్, ఇది ప్రైమ్, గుడ్, ఈ రెండు ప్రైమ్సే. ఇది ప్రైమ్ నెంబరేనా, ప్రైమే, ఇది ప్రైమే, వెరీ గుడ్, ఈ రెండు కూడా ప్రైమ్సే. ఇది ప్రైమ్ నెంబరా, ఇది 8 ప్రైమ్ నెంబరేనా, కాదు, నో ప్రైమ్. 9 ప్రైమ్ నెంబరేనా, ఇది నో ప్రైమ్, ఇది కూడా 8 ప్రైమ్ నెంబర్ కాదు, 9 ప్రైమ్ నెంబర్ కాదు. కానీ ఆ పెయిర్ని ఏమంటున్నాం, ఈ పెయిర్ని ఏమంటున్నాం, కో ప్రైమ్స్ అంటున్నాం. అంటే కో ప్రైమ్స్కి మీనింగ్ ఏంటంటే ఇక్కడ గివెన్ నెంబర్స్ అంటే మోర్ దాన్ 2 ఉండాలి, నెంబర్స్ గివెన్ నెంబర్స్ మోర్ దాన్ 2 ఉండాలి. అలా ఉన్నప్పుడు వాటికి కామన్గా ఏ ఫ్యాక్టరు లేకపోతే, ఏ ఫ్యాక్టర్ అదర్ దాన్ 1, ఓకే, ఏ ఫ్యాక్టర్ లేకుంటే ఆ నెంబర్స్ని
కో ప్రైమ్స్ అంటారు తప్ప ఈచ్ నెంబరు ప్రైమ్ నెంబర్ అవ్వాల్సిన అవసరం లేదు. ఈచ్ నెంబర్ ఇండివిజువల్గా ప్రైమ్ నెంబర్ అవ్వాల్సిన అవసరం లేదు. అలా ఈచ్ నెంబర్ ఇండివిజువల్గా ప్రైమ్ నెంబర్ అవ్వకపోయినా ఆ నెంబర్స్కి కామన్గా ఎటువంటి ఫ్యాక్టరు లేకపోతే అటువంటి నెంబర్స్ని కో ప్రైమ్స్ అంటారు. ఓకే, ఆర్ యు క్లియర్? ఇంకోటి చూద్దామా? ఇంకోటి ఏదన్నా ఫర్ ఎగ్జాంపుల్ 12, 15 చూడండి, ఇది కో ప్రైమ్సా కాదా? కాదు. వెరీ గుడ్. ఎందుకని కాదు? ఎందుకనంటే ఇక్కడ 12లో 3 టేబుల్ క్యాన్సిల్ అవుతుంది, 15లో కూడా 3 టేబుల్ క్యాన్సిల్ అవుతుంది. అంటే ఇక్కడ 12కి 15కి 3 ఒక కామన్ ఫ్యాక్టర్గా ఉంది. అందుకని ఈ 12, 15ని కో ప్రైమ్స్ అని మనం అనం. ఓకే, నెక్స్ట్ 8, 15 తీసుకున్నాం. 8, 15 వీటిలో ఏదైనా టేబుల్ కామన్గా ఉన్నా, ఏదైనా కామన్ ఫ్యాక్టర్ ఉందా? 8లో 15 ఏదన్నా, 8లోను 15లోను కామన్గా ఏదన్నా టేబుల్ క్యాన్సిల్ అవుతుందా? అవట్లేదు కదా. సో ఇక్కడ నో కామన్ ఫ్యాక్టర్. కాబట్టి 8, 15 ఏమంటారు? కో ప్రైమ్స్. ఓకేనా? కో ప్రైమ్స్ అంటే మీకు ఒక క్లారిటీ వచ్చిందని నేను అనుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు చూడండి వీటి ఎల్సిఎం హెచ్సిఎఫ్లు ఎలా ఉంటాయో చూద్దాం. ఇప్పుడు తీసుకున్న ఎగ్జాంపుల్స్లోనే 2 నెంబర్లు తీసుకుందాం. ఓకే, మనం ఆల్రెడీ ఇప్పుడే డిస్కస్ చేసాం కదా, 8, 9 కో ప్రైమ్సే కదా. 8, 9 కో ప్రైమ్సే కదా. ఓకే, వీటి ఎల్సిఎం చూద్దాం. లోయర్ క్లాస్లో నేర్చుకున్నాం కదా ఆ మెథడ్లో. ఓకే, కామన్ టేబుల్ ఏం లేదు కదా. ఎల్సిఎం స్టార్ట్ చేయాలంటే కామన్ టేబుల్ ఉంటే దాన్ని తీసుకొని స్టార్ట్ చేస్తాం కదా, గుర్తుంది అనుకుంటాను మీకు. ఓకే, ఇక్కడ ఏం లేదు కదా, ఊరికే సరదాగా వేస్తున్నాం ఇట్లా అంతే. ఇలా వేయాల్సిన అవసరం కూడా లేదు. 9తో చేస్తేనేమో 1, 1. ఓకే, ఎల్సిఎం ఏమవుతుంది? ఇలాగ మల్టిప్లై చేసుకుంటూ రావాలని, అంతే. గీత గీయకూడదు, నేను ఊరికే చూపిస్తున్నాను ఇలా మల్టిప్లై చేయాలని, అంతే. ఓకే, 8 × 9 72. ఓకే, అంటే ఏం చేసాం? ఎల్సిఎం ఏమైంది? కో ప్రైమ్స్ ఎల్సిఎం ఏమైంది? వాటి ప్రోడక్టే అవుతుంది. ఓకే, మరి హెచ్సిఎఫ్ రాద్దాం. హెచ్సిఎఫ్ కోసం మనం ఏం చేద్దాం? 8 ఉంది కదా, 8 ఫ్యాక్టర్స్ ఏంటి? 1 × 8. ఓకే, 2 × 4. 9 ఫ్యాక్టర్స్ ఏంటి? 1 × 9, 3 × 3. ఓకే, 8 ఫ్యాక్టర్స్ రాస్తున్నాను నేను. 1 ఇలా రాయమన్నాను, 2, 4, 8. లేకుంటే మన 10th క్లాస్ మెథడ్లోనే చేద్దాం దీన్ని. ఓకే, ఏంటి మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసి చేద్దాం అనుకున్నాం కదా, ఫ్యాక్టరైజేషన్ కాకుండా 10th క్లాస్లో ఉంది కదా. ఓకే, ఇలా చూద్దాం, అలా చూద్దాం, 2 చూద్దాం, ప్రాబ్లం ఏమీ లేదు. 1, 3, 3, 9. 1, 3, 3, 9. 2 టైమ్స్ రాయొచ్చా? రాయకూడదు. 1, 3, 9. ఇప్పుడు కామన్ ఫ్యాక్టర్స్ చెప్పండి. ఈ 2 చోట్ల కామన్గా ఉన్న ఫ్యాక్టర్స్ చెప్పండి. 1. అప్పుడు గ్రేటెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఇంకా ఉన్నదే ఒకటి అన్నప్పుడు దాంట్లో గ్రేటెస్ట్ ఏంటి చెప్పండి. ఇంకా అదే గ్రేటెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అంటే ఏంటి? GCF, హైయెస్ట్. గ్రేటెస్ట్ అన్న హైయెస్ట్ అన్న ఒకటే కదా. హైయెస్ట్ HCF ఏమవుతుంది చెప్పండి? 1 అవుతుంది. అంటే ఇక్కడ మీకు ఏమర్థం అవుతుంది? ఇది ఫ్యాక్టరైజేషన్ చేయడం ద్వారా చేసేటటువంటి HCF. ఓకే, అట్లా కాకుండా మన 10th క్లాస్లో మనం చేసాం కదా, ఏం చేసాం? ఓకే, 8ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్, 2 4s are 8, 2 2s are 4. అంటే 8 = 2 × 2 × 2, దట్ ఈస్ 2 cube. నెక్స్ట్ 9 కదా,
9 అయినా 9, 3 3s are 9. అంటే 9 ఎలా రాయొచ్చు? 3 into 3. ఓకే, 3 స్క్వేర్. ఇప్పుడు చూడండి, హెచ్సిఎఫ్ అంటే ఏంటి? వీటిలో ఉన్న కామన్ ఫ్యాక్టర్ తీసుకోవాలి. ఏది అసలు కామన్ ఫ్యాక్టర్? లేదని చెప్పేసి మనం మ్యాథమెటిక్స్లో లేకపోతే 0 అంటాం కదా, 0 రాస్తామా? అలా రాయకూడదు. హెచ్సిఎఫ్ అంటే ఏంటి? ఫ్యాక్టర్ కదా. ఎఫ్ మీన్స్ ఫ్యాక్టర్ కదా. ఓకే, ఫ్యాక్టర్ అంటే ఏంటి? 0లు ఫ్యాక్టర్లు ఉంటాయా మనకి? ఉండవు కదా. కాబట్టి 1 తీసుకోవాలి. ఏమీ లేకపోతే 1 తీసుకోవాలి. ఓకేనా? ఇక్కడ హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఏమవుతుందంటే 1 అవుతుంది. అంటే ఓవరాల్గా కోప్రైమ్స్కి ఎల్సిఎం ఏమవుతుందంటే, ఎల్సిఎం ఆఫ్ కోప్రైమ్స్ ఈక్వల్స్ టు ప్రోడక్ట్ ఆఫ్ కోప్రైమ్స్. మరి హెచ్సిఎఫ్ ఆఫ్ కోప్రైమ్స్ ఏమవుతుందంటే కోప్రైమ్స్ ఆల్వేస్ 1. ఇది ఒకటి నోట్ చేసుకోండి. ఓకే, ఏం లేదు, ఈ కోప్రైమ్స్ అనే మాట వద్దులే కానీ నోట్ 1 అని ఏదో ఇలా రాసుకోండి. ఇదేమో నోట్ 2. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుద్దాం.